నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఈరోజు మనం ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమలలో ఉన్నాం. ఇది ఏలూరు జిల్లాకి 41 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ ద్వారక తిరుమలకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ద్వారక అనే మహాముని ద్వారా ఆ పేరు రావటం జరిగింది. ఆ స్థల పురాణం, అలాగే ద్వారక తిరుమల విశేషాలు, అలాగే ఇక్కడ స్వామివారికి ఎలాంటి కైంకర్యాలు జరుగుతాయి, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇక్కడ స్వామివారికి చాలా విశిష్టత ఎక్కువగా ఉంటుంది. స్వామివారు మనకి సగభాగం మాత్రమే కనిపిస్తూ ఉంటారు, మిగిలిన సగభాగం మనకి కనిపించరు. ఆ రీత్యా మనకి ఇక్కడ ద్వారక తిరుమలలో మెట్ల మార్గంలో ముందుగా ప్రారంభం కాగానే మనకి పక్కన స్వామివారి పాదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి పాదాలకి భక్తులు మొక్కులు చెల్లించుకొని ఇక్కడి నుంచి కాలినడకన స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మనకి తిరుపతి వెళ్ళటానికి ఎలా అయితే కాలినడకన వస్తూ ఉంటారో, అదేవిధంగా ఈ ద్వారక తిరుమలలో కూడాను కాలినడకన వచ్చేవాళ్ళు కూడా, అంటే చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కాలినడకన నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. ప్రధాన ద్వారం దగ్గర నుంచి స్వామివారిని దర్శించుకోవటానికి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక చిన్న బాబు వేద పఠనం చేస్తున్నాడు. ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనం కూడా ఆ శ్లోకాలు విందాం. పదండి. నమస్తే, నీ పేరు? చంద్రశేఖర్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? కృష్ణ యజుర్వేదం. ఓకే, ఇది కృష్ణ యజుర్వేదం అంటే దేనికి సంబంధించింది? గుడి లీలలు చేసేదానిక. అంటే గుడిలో ఏ పూజలు చేస్తారో ఆ పూజలు ఉంటాయా, లేకపోతే ఇంకేమైనా ఉంటాయా? గుళ్ళో ఏం చేస్తారో అవే ఉంటాయి. మాకు ఒక 2 శ్లోకాలు చదివి వినిపిస్తావా? शरीरस्कमध्ये उर्वीमवश्यज्जगतः प्रतिष्ठां तत्पुष्करस्यागतनाध्यजातं पर्णं पृथिव्याः प्रथनकुम्हरामि याभिरुद्रकुम्हज्जगतः प्रतिष्ठां उर्वीमिमां विश्वजनस्य भर्त्रीं तान् शिवाः शर्कराः सन्तु सर्वाः अग्निरेतश्चन्द्रकं हिरण्यम् अभ्यः सम्भूतममृतं रजासु तत्सम्भरन्नुत्तरतनिधायाम् अतिप्रगच्छन्दिरितिन्दरेयम् अश्वरूपं कर्त्वा यदश्वत्थे तिष्ठां संवत्सरं देवेभ्यो नलायां तत्ते नियक्तमिह सम्भरन्तः शतं जीवेम शरदः सवीराः ऊर्जः पृथिव्या अद्युत्थितोऽसीं वनस्पते शतवलुषो विरोहां त्वया भगमिषमूर्जमदन्तः रागस्पोषेण समिषामध्यमां गायत्र्या ह्रियमानस्खगित्ते पर्णमपतत्रुतीगिस्कै दिवोधीं. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, ద్వారకుడు అనే బ్రాహ్మణుడు ప్రతి ఏటా కూడాను తిరుమలకి కాలినడకన తన భార్యని పట్టుకొని వెళ్తూ ఉండేవాడు. అనుకోకుండా ఇలా కొన్ని సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అనుకోకుండా ఒక రోజు ఆమెకు తెలియని వ్యాధి బారిన పడింది. ఆమె కాలినడకన వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైంలో ద్వారకుడు స్వామివారిని పూజించాడు, కఠోర తపస్సు చేశాడు.
ఆ తపస్సులో స్వామివారు సాక్షాత్కరించి ఈ శేషాద్రి పర్వతాలపైన నేను ఉన్నాను, ఒక పుట్టలో ఉన్నాను అని చెప్పి సాక్షాత్కరించడం జరిగింది. ఆ జరిగిన తర్వాత అక్కడికి వచ్చి ఆ పుట్టను కరిగించగా అక్కడ స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. మనకి స్వామివారు ఇక్కడ సగం మాత్రమే కనిపిస్తారు, మిగిలిన సగం మనం చెప్పాను కదా కిందన ఆ మెట్ల ద్వారం దగ్గర పాదాల రూపంలో స్వామివారి పాదాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. సో అతని పేరు మీదగా ఇక్కడ స్వామివారు వెలిచిన కారణంగా, అతను ప్రార్థన మేరకు ఇక్కడ స్వామివారు వెలిసిన కారణంగా ఈ స్థలానికి ద్వారక అనే పేరు వచ్చింది. ఇంకా తిరుమల, మనం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతి ఇయర్ వెళ్ళి దర్శించుకోవడం ద్వారా ఆ తిరుమలని ఇక్కడ యాడ్ చేయడం జరిగిందనమాట. అందుకని ద్వారక తిరుమల అంటారు. అలాగే చిన్న తిరుపతి అని కూడా అంటారు. మనకి ద్వారక తిరుమల దగ్గర ఏవైతే భక్తులు చెల్లించుకుంటారో అక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి, పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి చెల్లించుకున్నంత పుణ్యం వస్తుంది అంటారు. ఎవరైనా పెద్ద తిరుపతిలో మొక్కులు మొక్కుకొని తీర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ద్వారక తిరుమలకు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ద్వారక తిరుమలలో ఏవైతే మొక్కులు మొక్కుకు ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ద్వారక తిరుమలకు వచ్చి మాత్రమే మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడికి రావడానికి ఏలూరు నుంచి, భీమడోలు నుంచి, అలాగే భీమవరం నుంచి కూడాను రోడ్డు మార్గాల ద్వారాను బస్సులు ఏర్పాటు చేశారు. భీమడోలు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే ఇంకా 17 కిలోమీటర్లో మనకి రోడ్డు మార్గం ద్వారా, అక్కడ భీమడోల్లో రైలు దిగి అక్కడి నుంచి మనకి 17 కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉండే భక్తుల విశ్వాసం ఏంటంటే కాలినడకన స్వామివారిని వచ్చి దర్శించుకుంటే చాలా స్వామివారి సాక్షాత్కారం చాలా ఉంటుంది అనేది ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసంగా మనం చెప్పుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారు అంటేనే కళ్యాణ ప్రియులు అంటారు. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో స్వామివారికి నిత్య కళ్యాణం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. తెల్లవారి 9:30 గంటలకు ప్రతిరోజు కూడాను ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. ఈ నిత్య కళ్యాణానికి సంబంధించి ఎవరైనా పాల్గొనాలి, స్వామివారికి కళ్యాణం జరిపించాలి అనుకున్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా టికెట్లు తీసుకొని ఆన్లైన్ ద్వారా ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు అంటే స్వయంగా వచ్చి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇకపోతే విగ్రహం, ఆలయంలో 2 విగ్రహాలు మనకి సాక్షాత్కరిస్తాయి. ఆలయంలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు స్థల పురాణం ప్రకారం ఆ స్వామివారి పుట్టలో వెలిసిన దగ్గర ఒక విగ్రహం ఉంటుంది. సగం విగ్రహం మాత్రమే ఉన్నందున తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి కూడా నిత్యం కైంకర్యాల్లో భాగంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీకాకుళం నుండి వచ్చాము. ద్వారకా తిరుమల గురించి చాలా విశిష్టతను మేము విన్నాము. ఇదివరకు ఇక్కడికి వచ్చాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మాకు చాలా భాగ్యంగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం వచ్చాము. ఇంకోసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని కలిసి ఇంకా సందర్శించుకోవాలని, ఈ మహిమలు ఇంకా అందరితో తెలుసుకొని ఇంకా చెప్పాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఎవరైనా గైడెన్స్ ఉంటే అలా అడిగి ఈ గుడి ప్రావీణ్యం గురించి, విశిష్టత, నాగరికత, ఎప్పుడు ఏర్పడింది, కల్చర్ ఎప్పుడు నుండి ఇది సంస్థ స్థాపించారు, చిన్న తిరుమల అంటేనే మాకు ఇది చాలా హ్యాపీగా ఉంది. తిరుమల అంటే ఈ చిన్న తిరుమల ఇంకా సూపర్ అండి. అక్కడికంటే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఈ భక్తుల కిలకిలా చూసి గోవింద గోవింద అంటూనే మనస్సంతా ఒక ఉజ్వలంగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ క్షేత్రము ద్వారకా తిరుమల అనేటువంటి మహాపుణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో విశేషంగా స్వామివారిని చిన్న వెంకన్న స్వామి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎందుకు అంటే తిరుమల తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి పెద్ద వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఉండే స్వామి
చిన్న వెంకటేశ్వర స్వామి లేదా చిన్న తిరుమల అనేటువంటి పేరుతో నామధేయంతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా స్వామివారిని అక్కడ స్వామివారు ఎంత మహాభాగ్యంగా కొలువుదీరుతారో ఇక్కడ స్వామివారు అదేవిధంగా ఉంటారు. అయితే ఇక్కడ దక్షిణముఖంగా స్వామివారు వేయించేసి ఉన్నారు. అటువంటి స్వామివారు చాలా గొప్పనైనటువంటి మూర్తిగా మనకు ఆగమాలు తెలియజేస్తున్నాయి. ఎందుకు అంటే పూర్వము ద్వారకుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తాడు. స్వామివారి పాదసేవ మాకు దక్కాలి అనేటువంటి భాగ్యం చేత ఆయన ఉత్తరం వైపు తిరిగి తపస్సు చేస్తే స్వామివారికి ఆయనకు ఎదురుగా అంటే దక్షిణం వైపు చూస్తూ ఆయన అనుగ్రహిస్తారు అని శాస్త్రవచనం. అలా దీనికి ద్వారకా తిరుమల అనేటువంటి పేరు వచ్చింది. అలానే సునంద అనేటువంటి ఒక మహాభక్తురాలు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేశారు అని చెప్పే శాస్త్రవచనం. ఆమె స్వామివారి యొక్క ఒక మహాభక్తురాలు. ఆమె అందమైన కేశపాశం ఉంటుంది, అంటే జుట్టు చాలా అందంగా ఉంటుంది. ఆ అందమైన కేశపాశం స్వామివారికి దెబ్బ తాకిన చోట అంటించాలి అంటే సమర్పించాలి అనేటువంటి భావన చేత తన యొక్క కేశాన్ని ఇక్కడ వదిలేస్తుంది. వదిలేయగానే అప్పుడు స్వామివారు ఆమెను అనుగ్రహిస్తారు. నీలాగా ఎవరైనా ఇక్కడ కేశాలు తలనీలాలు అంటారు కదా, తలనీలాలు సమర్పిస్తే వారికి కూడా ఉత్తమమైనటువంటి గతి తిష్టంతి కేశాన్ని ఆశ్రిత్య పాతకాని బహూని చాను శాస్త్రవచనం. అంటే జుట్టును ఆశ్రయించి పాపాలు ఉంటాయి, ఆ పాపాలన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయి క్షేత్ర దర్శనం చేత అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. చుట్టూ కూడా ఈ దేవాలయానికి ఉపాలయాలు ఉంటాయి. ఆ ఉపాలయాల్లో పన్నిద్దరు ఆల్వార్లు అని చెప్పేసి ఆల్వార్లు అందరూ ఉంటారు. అలానే స్వామివారు కింద ఉండేటువంటి మూర్తేమో అది స్వయం వ్యక్తమైనది, పైన ఉండేటువంటి మూర్తేమో భగవద్రామానుజుల చేత ప్రతిష్ఠించబడినటువంటి మూర్తి. కాబట్టి ఈ దక్షిణముఖంగా ఉండేటువంటి దేవాలయమే అరుదు అనుకుంటే ఒకే గోపురం కింద 2 విగ్రహాలు ఉండడం అనేది మన దేశంలో ఎక్కడా ఉండదు, కేవలం ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉంటుంది. అటువంటి క్షేత్రం దర్శించినా దాన్ని స్మరించినా అనేకమైనటువంటి పాపాలు తొలగిపోతాయి అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనకి ప్రధాన పూజల్లో భాగంగా స్వామివారికి కైంకర్యాల్లో భాగంగా ఎలాంటి సేవలు జరుగుతూ ఉంటాయి? స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని శాస్త్రవచనం. ఒకటేమో కార్తీక మాసంలో స్వామివారు అంటే కింద ఉండేటువంటి మూల విరాటు వ్యక్తమయ్యింది అని చెప్పేసి చెబుతున్నారు. కాబట్టి అప్పుడు కార్తీక మాసంలో ఒక ఉత్సవాలు, ఆశ్వయుజ మాసంలో అంటే వెంకటేశ్వర స్వామి యొక్క తిరునక్షత్రం లేదా కన్యామాసము అని చెప్పేసి అంటారు. ఆ మాసంలో పైన ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరపబడతాయి. సంవత్సరంలో 2 మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు అనంతలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము హన్మకొండ నుంచి వస్తాం. హన్మకొండ నుంచి. స్వామివారిని ప్రతినిత్యం దర్శించుకుంటారా? మేము ఫస్ట్ టైం చాలా ఆనందంగా మా గురుల వారితో వచ్చాము. మేము హన్మకొండ నుంచి సుమంగళి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి వచ్చాము. ఓకే. స్వామివారు తీసుకొస్తే మేము దర్శనం చేసుకొని మాకు భాగ్యం కలిగించుకున్నాం. ఓకే. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు బోయినపల్లి శ్రీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మాది హన్మకొండ శ్రీనివాస్ నగర్ కాలనీ టెంపుల్ నుంచి అభయ ఆంజనేయ స్వామి మా రవి ఆచార్యులు మా గోష్ఠి నుంచి తీసుకొచ్చినారు. ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటారు. ఆ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత కూడా స్వామివారిని పునర్దర్శనం చేసుకోవాలి అంటారు. అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి, ఆల్రెడీ మొక్కుకున్నాము. కంపల్సరీ చేస్తాడని మా నమ్మకం కూడా. అందరికీ మంచిగా అనుకున్నది ఇస్తాడని నమ్ముతున్నాము. థ్యాంక్స్ అమ్మ. స్వామివారికి నిత్య కైంకర్యాలలో భాగంగా సుప్రభాత సేవ, అర్జిత సేవతో పాటు కళ్యాణ మహోత్సవం కూడా ప్రతి నిత్యం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు స్వామివారికి నివేదన సేవ కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నిత్య కైంకర్యాలలో భాగంగా జరుగుతూ ఉంటాయి. ఇక ప్రత్యేక పూజల విషయానికి వస్తే బ్రహ్మోత్సవాలు స్వామివారికి సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తూ ఉంటారు. ఒకటి ఆశ్వీజ మాసం కన్య నక్షత్రం ఉన్న రోజు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఆశ్వీజ మాసం తర్వాత కార్తీక మాసంలో కూడాను స్వామివారికి ఇక్కడ ప్రధానంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసం ఎందుకు అంటే స్వామివారికి కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారు కిందన ఏదైతే స్వయంభుగా వెలిసిన విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం కార్తీక మాసంలో వెలిసింది అనే నానుడితో ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారక తిరుమలలో స్వయంభుగా వెలిసి ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తున్నారు. మరి అలాంటి ద్వారక తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకొని
తమ కోరికలు తీర్చుకునే విధంగా ముందడుగు వేయాలని చెప్పి ఐ డ్రీమ్స్ తరపున మేము కోరుకుంటున్నాం.